పరమందైనా భూమి అందైనా ఏ దేవుడు లేడు అని చెప్పిన ఏకైక దేవుణ్ణి, ఒక్క దేవుణ్ణి కలిగి బ్రతకలేకపోతే, ఆయన యందు భయము కలిగి జీవించకపోతే నీ బ్రతుకుకు లేదా మన బ్రతుకుకు సార్థకత ఎక్కడిది? ఒకవేళ ఆ భయము భక్తి లేదా, ఇప్పుడైనా దేవుని దగ్గర నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడా? పిల్లలారా నా యొద్దకు రండి, నేను నేర్పిస్తానంటున్నాడా? నువ్వు నేర్చుకో, నీ భర్తకు నేర్పించు, నీ భార్యకు నేర్పించు, నీ పిల్లలకు నేర్పించు. ఏంటి? సెల్లు చూసేది కాదు, టీవీలు చూపించేది కాదు, సినిమాలకు వెళ్ళి రాపోరా అని చెప్పేది కాదు, ఫ్రెండ్స్తో కలిసిపోయి రాపోయే అని చెప్పేది కాదు. పిక్నిక్కి వెళ్ళి అట్లా వెళ్ళిపోయేద్దాంపా అని చెప్పేది కాదు. లేదా ఏ రెస్టారెంట్కో వెళ్ళి హాయిగా కాసేపు కూర్చొని బిర్యానీ తినేద్దాంపా అని చెప్పడం కాదు.